9020 mAh బ్యాటరీ, 144 Hz రిఫ్రెష్ రేట్ తో డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్. ఇవన్నీ ఒకే ఫోన్ లో వస్తే ఎలా ఉంటుంది? వివో ఇప్పుడు T5 Pro తో మిడ్ రేంజ్ మార్కెట్ ని లిటరల్లీ షేక్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు మిడ్ రేంజ్ మొబైల్స్ లో 5000 నుంచి 7000 mAh బ్యాటరీలు చూసాం. కానీ దీంట్లో 9020 mAh బ్యాటరీ అంటే ఆల్మోస్ట్ పవర్ బ్యాంక్ లెవెల్ బ్యాటరీ అన్నమాట. ఇది ఫోనా లేక బ్యాటరీ మాన్స్టరా? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ స్పెక్స్ తో ఈ మొబైల్ 30,000 నుంచి 35,000 మధ్యలో వస్తున్నట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి. ఈ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే నథింగ్ ఫోన్ 4A కి, ఐకో జీ సిరీస్ కి, రెడ్మీలోని అన్ని ఫోన్స్ కి కూడా ఖచ్చితంగా కాంపిటీషన్ ఇస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక, యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం వివో T5 Pro కి సంబంధించిన లీక్ అయిన కంప్లీట్ స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్పెక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అన్ని డీటెయిల్స్ బయటకు వచ్చాయి, కానీ కెమెరాకి సంబంధించిన ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. ఫ్లిప్కార్ట్ లో దీనికి సంబంధించిన అఫీషియల్ పేజ్ కూడా ఉంది. ఈ మొబైల్ లో హైలైట్ గా చెప్పుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ నుంచే ముందుగా స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో 9020 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 1.5 hour టైం తీసుకుంటే నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేస్తారనుకోండి, ఈజీగా 2 days వచ్చేసింది. ఈ మొబైల్ గేమింగ్ పర్పస్ గా కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఒకవేళ గేమ్స్ ఆడతాను అనుకుంటే 1 day అయితే పక్కా వస్తుంది. లాస్ట్ లింక్ కూడా వివో T4 లో 7300 mAh బ్యాటరీతో మొబైల్ తీసుకొచ్చి మార్కెట్ లోనే బిగ్గెస్ట్ బ్యాటరీతో మొబైల్ మేమే తీసుకొచ్చామని చెప్పుకున్నారు. ఈసారి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. చుట్టూ ఫ్రేమ్ తో పాటు బ్యాక్ పన్నల్ కూడా ప్లాస్టిక్ లోనే ఉంటుంది కాబట్టి వెయిట్ అయితే లిమిట్ లోనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే ఓవరాల్ గా ఈ మధ్య అన్ని బ్రాండ్స్ కూడా బ్యాటరీలో కాంపిటీషన్ బాగానే తీసుకొస్తున్నారు. OnePlus Nord 6 కన్నా కాస్త బ్యాటరీలో మేమే ముందుండాలి అని చెప్పేసి ఈ 20 mAh ఎక్స్ట్రా తీసుకొచ్చారేమో అనిపించింది. దీంట్లో నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ప్రాసెసర్. ఇది గేమింగ్ కి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఇస్తున్నట్లుగా కన్ఫర్మ్ అయితే చేశారు. Android 16 తో వస్తుంది. Adreno 6 మీద రన్ అవుతుంది. ఇది T సిరీస్ లో వస్తున్న మొబైల్ కాబట్టి 4+6 years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ టైం తో కంపేర్ చేసి పర్ఫార్మెన్స్ విషయంలో డౌన్ గ్రేడ్ చేశారు. ఒక 10% ఏమో తక్కువ పర్ఫార్మెన్స్ వస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఇచ్చారు. ఈసారేమో స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్ ఇచ్చారు. ఎస్ అంటే కాస్త లైటర్ వర్షన్. UFS లో మాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. వీళ్ళు హైలైట్ చేసింది ఏంటంటే కొన్ని గేమ్స్ ని 120 FPS లో ఆడుకోవచ్చని క్లెయిమ్ చేస్తున్నారు. దీంట్లో నాకైతే BGMI, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ కనిపించలేదు. ఇప్పుడు చెప్పాను కదా, ఈ BGMI గేమ్ కానివ్వండి, ఫ్రీ ఫైర్ గేమ్ కానివ్వండి 90 FPS లో అయితే ఆడుకోవచ్చు. అండ్ ఇది గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్ అయితే కానే కాదు. వీళ్ళైతే టర్బో పర్ఫార్మెన్స్ అని హైలైట్ చేసుకుంటున్నారు. వీళ్ళు అన్ని చెప్తారండి, మొబైల్ వస్తే కానీ మనకు తెలియదు కదా. మరి అంత హై లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పలేను, కానీ మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని మాత్రం చెప్పగలను. డిస్ప్లే విషయానికి వస్తే 6.8 inches కి సంబంధించిన 1.5K రిజల్యూషన్ తో ఫ్లాట్ AMOLED డిస్ప్లే అయితే ఇస్తున్నారు. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. లాస్ట్ టైం వచ్చేసి క్వాడ్ డిస్ప్లే ఇచ్చారు. ఈసారి ఫ్లాట్ డిస్ప్లే కి షిఫ్ట్ అయిపోయారు. బెజల్స్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల ఫ్లాగ్షిప్ ఫీల్ ఇస్తుంది. అండ్ కంటెంట్ చూస్తున్నప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఏంటి మొబైల్ ఇంత పెద్ద సైజ్ ఉంది అనుకుంటున్నారా? ఇంత పెద్ద సైజ్ ఉండడానికి రీజన్ కూడా బ్యాటరీ అండి. ఎందుకంటే బ్యాటరీ ఇంత పెద్దగా ఇచ్చినప్పుడు మొబైల్ కూడా పెద్దగానే ఉండాలి కదా. అప్పుడు ఆబ్వియస్లీ డిస్ప్లే సైజ్ కూడా స్ట్రెచ్ అవుతుంది. నేను ఒక BGMI గేమర్ గా చెప్తున్నానండి. నాకైతే ఫ్లాట్ డిస్ప్లే ఉంటే గేమ్ బాగా వస్తుంది. మూవీ చూసినప్పుడు కూడా నాకు మంచి ఫీల్ ఉంటుంది. ఇంతకీ మీకు ఫ్లాట్ డిస్ప్లే ఇష్టమా, క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇష్టమా? కమెంట్ లో చెప్పండి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ డిస్ప్లే కానివ్వండి, ప్రాసెసర్ కానివ్వండి, బ్యాటరీ కానివ్వండి కన్ఫర్మ్ అయ్యాయండి. నెక్స్ట్ చెప్పుకునే ఈ స్పెక్స్ అన్ని కూడా కాస్త రూమర్ గానే చెప్తాను. డిజైన్ కూడా ఇంకా బయటకైతే రివీల్ చేయలేదు. ఆ లీక్ అయిన స్పెక్స్ గురించి కూడా తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా నేను ఇస్తున్న ఈ జెన్యూన్ క్వాలిటీ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఈసారి కెమెరా డిజైన్ లో కాస్త డిఫరెంట్ అయితే మీరు గమనించవచ్చు. మెయిన్ కెమెరాతో పాటు టెలిఫోటో లెన్స్ వస్తున్నట్లుగా లీక్స్ అయితే ఉన్నాయి. కానీ అక్కడ చూస్తే మాత్రం నాకు అది టెలిఫోటో లెన్స్ లాగా అనిపించలేదు. అల్టిమేట్ కెమెరా వస్తుందేమో అన్నట్టుగా అనిపించింది. లీక్స్ ప్రకారంగానే మాట్లాడుకుందాం. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, అది కూడా Sony IMX882 సెన్సార్ వాడుతున్నారు. ఇక ఈ టెలిఫోటో లెన్స్ వస్తుంది అన్న ఈ టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా సేమ్ Sony IMX882 సెన్సారే ఇస్తున్నట్లుగా లీక్స్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి వీళ్ళు రెగ్యులర్ గా అన్ని మొబైల్స్ లోనూ 32 MP కెమెరా ఇస్తారు కాబట్టి
దీంట్లోనూ అదే కెమెరా అయితే కన్ఫర్మ్ చేసుకుందాం. ఈ బడ్జెట్ లో ఈ కెమెరాస్ నుంచి 4K 30fps వరకు మాక్సిమం వీడియో రికార్డింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. వివోలో కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు కెమెరా కోసం మొబైల్ కావాలి అనుకుంటే వివో నుంచి మొబైల్ తప్పకుండా తీసుకోండి. డిజైన్ వచ్చేసి లీక్స్ ప్రకారంగా ఈ విధంగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, స్కాట్లెస్ ప్రొటెక్షన్ ని ఖచ్చితంగా వాడతారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. వైఫై 6, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. అలాగే యూఎస్బి టైప్ సి 2.0 తో రావడం వల్ల లైవ్ స్ట్రీమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ IP6869 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది. వివో T5X లోనే IP6869 కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఇచ్చారు. మరి దీంట్లో మిస్ చేశారా? వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మీ మొబైల్ ని తీసుకెళ్లి కంప్లీట్ వాటర్ లో డిప్ చేయకండి. మొబైల్ ఒకవేళ పాడైపోయింది అనుకోండి, వాళ్ళు వారంటీలో రీప్లేస్మెంట్ చేయని కూడా చేయరు. ఇవ్వండి ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్. వివో T4 Pro తో కంపేర్ చేస్తే కొన్ని డిపార్ట్మెంట్ లో ఇంప్రూవ్ అయింది, కొన్ని డిపార్ట్మెంట్ లో మెయిన్ గా ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో అయితే డౌన్ గ్రేడ్ జరిగిందనే చెప్పాలి. ఇందులో కొన్ని కన్ఫర్మ్ అయిన స్పెక్స్ చెప్పాను, కొన్నేమో లీక్ అయిన స్పెక్స్ చెప్పాను. కంప్లీట్ డీటెయిల్స్ బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఇంకొక వీడియో చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేశాను. నా ఫోన్ కూడా కాస్త పాతదైపోయింది. ఈ వీడియోను చాలా ఎక్కువ మంది చూసి ఎక్కువ మంది లైక్ చేసి నేను ఈ మొబైల్ కి ఇప్పుడు చెప్పిన ఈ మొబైల్ కి షిఫ్ట్ అవుదాము అనుకుంటున్నాను. ఎక్కువ లైక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక ఆ మొబైల్ కొని డెఫినెట్ గా రివ్యూ చేశాను. ఇది ఇవాల్టి మన వీడియో ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇస్తున్న ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.